ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం మధువేడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఒక్క ఊయల ఇద్దరి ప్రాణాలని ఊపిరి లేకుండా చేసేసింది. ఇదంతా కూడా తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఏదైతే కురబాలకోట మండలం ఉందో మధువేడు గ్రామంలో అమ్మవారి జాతరని తిలకించేందుకు బంధువులు, స్నేహితులు, ఎవరైతే శివకుమార్ రెడ్డి, జగదీష్ రెడ్డి ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు. జగదీష్ రెడ్డి తన ఫ్రెండ్ ని ఇన్వైట్ చేశాడు భోజనం కోసం. నువ్వు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా రావాలి, కంపల్సరీగా నా ఇంటి ఆతిథ్యం స్వీకరించాలని. తన ఫ్రెండ్ మాటని కొట్టలేనటువంటి ఎవరైతే శివకుమార్ రెడ్డి ఉన్నాడో, తప్పనిసరిగా నేను ఇంటి భోజనంకి వస్తాను, అదేవిధంగా అమ్మవారి జాతరని కూడా చూస్తాను, మా అత్తగారు అదేవిధంగా మా ఇద్దరు పిల్లలు, నా ప్రాణ స్నేహితుడు అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి కూడా వస్తున్నాడు అని చెప్పారు. సో ఇంకేముంది, అందరం కూడా ఒక దగ్గర కలుస్తున్నాం కాబట్టి ఇంకా మరీ పండగని మరింత జోష్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనుకుంటూ ప్లాన్ చేసుకున్నారు. మధ్యాహ్నం భోజనానికి కూడా అందరూ కూడా కూర్చొని సరదాగా ముచ్చట్లు కబుర్లు చెప్పుకుంటూ ఒక ఆనందంగా అయితే సాగిందనే చెప్పుకోవాలి ఆ అట్మాస్ఫియర్ అంతా. సో అక్కడ ఒక ఉయ్యాల, రేకుల షెడ్కి ఉయ్యాలని హ్యాంగ్ అయి ఉంది ఉయ్యాల. అది చూసిన తర్వాత ఎవరైతే శివకుమార్ రెడ్డి ఉన్నారో ఆయన యొక్క పిల్లలు ఉయ్యాల ఊగడం కోసం అక్కడికి వెళ్ళారు. అప్పటికి వాళ్ళు వార్న్ చేస్తున్నారు, ఎందుకంటే ఉయ్యాల కాస్త బాలేదు వద్దమ్మా అనేసని. కానీ చిన్నపిల్లలు ఉయ్యాల్లో చూసేసరికి ఆగరు కదా, ఉయ్యాల్లో ఎలాగైనా కూర్చొని ఊగాలంటూ ఇద్దరు పిల్లలు కూడా వెళ్ళారు. అక్కడ రేకుల షెడ్కి ఫ్యాన్ వేలాడుతుంది. ఆ ఫ్యాన్ కి వస్తున్న కరెంటు ఆ ఉయ్యాలకి సంబంధించిన గొలుసు కూడా కనెక్ట్ అవ్వడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ కి గురయ్యారు ఇద్దరు పిల్లలు. కరెంట్ షాక్ గురైన పిల్లలు ఇద్దరు కూడా కేకలు వేస్తున్నారు. అసలు ఏమవుతుందో తెలియని పరిస్థితి. నా మనవరాళ్ళకి ఏమైందంటూ పద్మావతి దేవి అనే ఆ మహిళ, ఆ పిల్లల యొక్క అమ్మమ్మ, అయ్యయ్యో నా మనవరాళ్ళకి ఏమైందో అని గబుక్కుమని అమాంతంగా ఉయ్యాల నుండి బయటికి లాగే ప్రయత్నం చేస్తుంది. ఆ ఉయ్యాల పట్టుకునే క్రమంలో ఎవరైతే శివకుమార్ ఉన్నారో, శివకుమార్ యొక్క అత్త పద్మావతి కరెంట్ షాక్ గురి వెంటనే అక్కడికక్కడ స్పృహ తప్పి కోల్పోయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉయ్యాల నుండి కిందన పడి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. అయ్యయ్యో అమ్మగారు ఏమవుతుందో అంటూ ఎవరైతే శివకుమార్ యొక్క ఫ్రెండ్ ఉన్నాడో ఆయన శ్రీనివాస్ రెడ్డి, ఆయన కూడా బెంగళూరులోని శివకుమార్ ఆయన ఇద్దరు కూడా పక్క పక్కన సీట్లో కూర్చొని ఉద్యోగం చేస్తుండేవారు. తను కూడా మా ఫ్రెండ్ నన్ను జాతరకి పిలిచాడు, నువ్వు కూడా వస్తే నా ఫ్రెండ్ కూడా పరిచయం చేస్తాను, సో మనందరం కూడా కలిసి జాతరని ఎంజాయ్ చేయొచ్చు అంటూ తన్ని ఇన్వైట్ చేయడం వల్లనే ఆ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఎవరైతే జగదీశ్వర్ రెడ్డి ఉన్నారో వారి ఇంటికి వచ్చాడు. సో ఎవరో తెలియకపోయినా మధ్యలో ఒక ఫ్రెండ్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా ప్రాణ స్నేహితుల్లా మారిపోయారు. శ్రీనివాస్ రెడ్డి ఒక్కసారిగా పద్మావతి అనే మహిళని ఎక్కడైతే ఉయ్యాల పట్టుకొని కరెంట్ షాక్ తగిలి స్పృహ తప్పి పడిపోయిందో ఆ మహిళను పట్టుకోగానే ఆయన కూడా కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడ మృతి చెందాడు. అసలు అక్కడ సీన్ చూసేసరికి అప్పటిదాకా కూడా మధ్యాహ్నం భోజనాలు చేసి సరదాగా మాట్లాడుకొని ఒక్క క్షణంలో ఇదంతా కూడా జరిగిపోయిందంటూ సినిమా సీన్ని తలపించేలాగా ఇప్పుడు దాకా ఉన్న మాతో సరదాగా ఉన్న మనుషులు పద్మావతి గారు అదే విధంగా శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా విగత జీవులుగా మారిపోయారా అంటూ కూడా కన్నీరు మున్నీరుగా వినిపించిన పరిస్థితి. మరి కాసేపట్లో దండుమారమ్మ పండగ జాతర అవుతుంది, ఇంకా మీ కుటుంబ సభ్యులు ఎవరు రావట్లేదేంటి బయటకని చుట్టుపక్కల ప్రాంతాల వారు అందరూ కూడా వారిని పిలవడానికి వెళ్తే అక్కడ జరిగిన సంఘటన చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ గురయ్యారు. సో ఈ విషాదం తెలిసిన తర్వాత ఎవరైతే మృతి చెందారో శ్రీనివాస్ రెడ్డి యొక్క కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బెంగళూరు నుండి అక్కడ మృతి చెందడం కోసమే వెళ్ళావా, మమ్మల్ని అన్యాయం చేసి పోయావంటూ ఆ భార్య అదే విధంగా ఆ పిల్లలు కూడా ఏడుస్తుంటే అది ఆపడం ఎవ్వరికరం కూడా కాలేదు. సో ఏదైతేనేం అక్కడ జరిగిందంతా కూడా విషాదాంతం, కళ్ళ ముందు మనుషులు ఒక్కసారి కూడా మాయమైపోయారా అనిపించేటట్టు అయిపోయింది. ఓ పక్క జాతర, మరో పక్క ఇక్కడ మృతదేహాలు. ఎవరైతే ఇంటికి ఇన్వైట్ చేశారో జగదీశ్వర్ రెడ్డి అనవసరంగా పండక్కి చావు కోసమే పిలిచానా వీరిద్దరిని కూడా అంటూ నెత్తినోరు బాదుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.